ఐయుఐ సక్సెస్ రేట్ అనేది ఎందుకు తక్కువ ఉంది అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఎగ్ అనేది ఒకసారి డెవలప్ అయిన తర్వాత అది రిలీజ్ అయ్యే టైంకి ట్యూబ్స్ వాటిని పికప్ చేయాలి. పికప్ చేసుకొని వచ్చి ట్యూబ్లో పెట్టుకుంటుంది. అలాగే స్పర్మ్ ఒకసారి మనం యుట్రస్ లోపల పెట్టిన తర్వాత ఆ స్పర్మ్ కదులుకుంటూ వెళ్ళి ఆ ఓవరీని మీట్ అవ్వాలి. సో ఫస్ట్ ప్రాసెస్లో అసలు ఈ ట్యూబ్ అనేది ఆ ఎగ్ని పికప్ చేస్తుందా లేదా అనేది మనకు తెలియదు. బట్ ఎగ్ అని ఆ మైక్రోస్కోపిక్ థింగ్ ఉందా లేదా అనేది మనం స్కాన్లో చూడలేం. అండ్ ఆల్సో ఒకవేళ ఆ ఎగ్ రిలీజ్ అయినా ఆ ట్యూబ్స్ వాటిని పికప్ చేసుకుంటున్నాయా లేదా అని డిటర్మైన్ చేయడానికి ఏ టెస్ట్ ఉండదు. సో వన్స్ పికప్ చేసుకున్న తర్వాత ఈ స్పర్మ్ వెళ్ళి కలవాలి. మనకి ఈ స్పర్మ్కి అంత కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా మనం డిటర్మైన్ చేయలేం. అండ్ ఒక్కసారి యుట్రస్ లోపలికి వచ్చిన తర్వాత యుట్రస్ లోపల ఎండోమెట్రియం అనేది ఒకటి ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ అ బెడ్. ఒక పిండం వచ్చి కూర్చోటానికి అది ఒక బెడ్ ప్రిపేర్ చేయాలి. ఆ బెడ్ క్వాలిటీ, ఆ ఎండోమెట్రియం క్వాలిటీ ఎలా ఉన్నది అన్నది కూడా మనం ఐయుఐలో చూడలేం. ఇంప్లాంట్ అవ్వాలి అంటే ఆ ఎండోమెట్రియంలో అది అటాచ్ అవ్వాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడే మనకు మేజర్ ప్రాబ్లం వస్తుంది. సో ఆ ఎంబ్రియో వెళ్ళి అటాచ్ అవుతుందా లేదా కూడా మనం చూడలేం. సో ఇట్ ఈస్ ఆల్ అ బ్లైండ్ ప్రొసీజర్. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రొసీజర్ ఆల్మోస్ట్. ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ పికప్ చేస్తుందా లేదా అన్న దానికి ఏ టెస్ట్ ఉండకపోవటం వల్ల దీని సక్సెస్ రేట్ అనేది అండ్ ఫెయిల్యూర్ రేట్ అనేది కూడా కాస్త ఎక్కువ ఉంటుంది.